ఈ బుల్లెట్ బండకి వచ్చే తపా డుగ్గు 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 డుగ్గని అందాల దునియాని చూపి తపా డుగ్గు 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 డుగ్గని ఆగో ఏంది ఇయ్యాలనేమో గీ పిల్ల ఇంత హుషారుగుంది అనుకుంటారు కదా. హుషారు లేదు ఏం లేదు కానీ గీ బుల్లెట్ బండిని చూడంగానే నాకు ఆ పాట యాదికొచ్చింది. ఇంతకు బుల్లెట్ బండి సంగతి ఏందంటారా? అయితే గీ వార్త చూడుర్రి. డుగ్గు డుగ్గు బుల్లెట్ బండెక్కి దొరబాబు వచ్చినట్టే వస్తుండు రాహుల్ గాంధీ సారు. అవు మరి అగ చూడు బుల్లెట్ బండెక్కి ఎంత దర్జాగపోతుండో. ఓటర్ల లెక్కలలో గోల్మాలైనాయి అని షానొద్దుల సంది లొల్లిగాంచే కదా. అగో గాముచ్చట్లనే గిట్ల బుల్లెట్ బండెక్కి ఓటర్ అధికారి యాత్ర పేరుతో బీహార్ లో తిరిగిండు రాహుల్ గాంధీ సారు. ముంగట అన్న బండి వెనకంగా షై పార్టీ కార్యకర్తల బండ్లు. అన్న బండి నడుపుడు పక్క పోయింటున్న సెక్యూరిటీలు ఉరికొచ్చుడు. బుల్లెట్ బండి మీద అన్న కామ్దాని పో. అయితే ఓట్ల చోరీ పేరుతో సెంట్రల్ సర్కారాల మీదకి లొల్లి చేయబట్టి ఓ 16 రోజులు అవుతుంది కూడా. ఇటు బీహార్ లో అసెంబ్లీ ఓట్లు కూడా దగ్గర పడుతుండే. గిట్ల తిరిగితే అటు ఓట్ల ప్రచారం అయినట్టుంటది, ఓట్ల చోరీ ముచ్చట్ల నిరసన చేసినట్టుంటది అనుకున్నట్టుండు కావచ్చు. ఆర్జేడీ ముఖ్య లీడర్ తేజస్వి యాదవ్ తోని కలిసి పూర్తియా జిల్లాలో ఇగో గిట్ల బుల్లెట్ బండికి ర్యాలీ చేసిండు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. కొత్త బుల్లెట్ బండి, నెత్తికి షిప్ప, ఎప్పటి లెక్కనే తెల్ల టీ షర్టు అదిరిందయ్యా రాహుల్ గాంధీ సారు అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్టనలు. కానీ ఏ మాట కా మాట బుల్లెట్ బండి మీద భలే కదలుకున్నాడు అబ్బా రాహుల్ గాంధీ సారు.